హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీని, అలాగే ఈ ఇడ్లీకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. అప్పటికప్పుడు చేసిన ఇడ్లీ అంటే ఎవరైనా నమ్ముతారా? అంత పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీని అలాగే చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే స్పాంజ్ ఇడ్లీని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఈ ఇన్స్టంట్ ఇడ్లీ కోసం ఖచ్చితంగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వనే వేసుకోవాలి. లావుగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోకూడదు. మీలో ఎవరికైనా నేను యూస్ చేసే ఇడ్లీ రవ్వ లింక్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో ప్రొడక్ట్స్ లిస్ట్ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రవ్వని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఒక్క 10 నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే అటుకుల లింక్ కూడా కావాలనుకుంటే ఒకసారి ప్రొడక్ట్స్ లిస్ట్లో చెక్ చేయండి. ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే ఈ అటుకుల్ని అలాగే ఇడ్లీ రవ్వను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు కావాలంటే పులిసిన పెరుగుని వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. పెరుగును వేసుకున్న తర్వాత ఈ అటుకులను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ అటుకులను కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మీకు ఒకవేళ టైం ఉంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నా కానీ ఏం కాదు. సో మనకి ఇడ్లీ రవ్వ అలాగే అటుకులు నానేలోపు ఇడ్లీలోకి టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 5-6 వరకు పచ్చిమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి ఒక 3-4 నిమిషాలకు చూసారా ఇలా తెల్లగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండుని అలాగే మీరు పల్లీలు వేసుకున్న కప్పుతోనే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పచ్చి కొబ్బరి వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. సో పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి, ఎక్కువసేపు వేయించకూడదు. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో చూసారా ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో చట్నీని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే తాలింపుని వేయించుకోవాలి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీలోకే కాకుండా దోశలకు కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో మనం చట్నీ రెడీ చేసుకునే లోపు మనకి అటుకులు అలాగే రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని సేమ్ కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసారంటే పిండి లూజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇడ్లీ మీకు సరిగా రావు. ఖచ్చితంగా 1/2 కప్పు నీళ్ళని మాత్రమే వేసుకొని పిండిని చూసారా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట.
ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని, సో 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న రవ్వ చూసారా, నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలా చక్కగా పైకి తేలుతాయి. ఈ నీళ్ళని వంచేసుకొని మనం నానబెట్టుకున్న ఈ ఇడ్లీ రవ్వని చేత్తో ఈ విధంగా గట్టిగా పిండేసి, నీళ్ళేమీ రాకుండా ఈ రవ్వని మాత్రమే మనం గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పిండిలోకి వేసేసుకోండి. అస్సలు నీళ్ళు ఎక్స్ట్రా ఏమీ రాకూడదు. రవ్వను మాత్రం బాగా గట్టిగా పిండి వేసుకోవాలి. అప్పుడే మీకు పిండి పలచనవ్వకుండా పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో రవ్వ అంతా కూడా ఇలా బాగా పిండి వేసుకున్న తర్వాత రవ్వని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పిండిని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఒకవేళ మీకు పొరపాటున ఈ పిండి లూజ్ అయిందనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మనం ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవచ్చు. అప్పుడు మీకు పిండి సెట్ అయిపోతుంది అనమాట. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే అప్పటికప్పుడే ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని కానీ లేదంటే బేకింగ్ సోడాని కానీ ఈ రెండిట్లో ఏవైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈనోని వేసుకుంటున్నాను. ఈనోని కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈనో వేసుకున్న తర్వాత ఈనోని యాక్టివేట్ చేయడం కోసం 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈనో అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్లోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళని మరిగించుకోండి. నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా ఇడ్లీ గుంతల్లో నింపేసుకోండి. ఇలా ఈనో వేసుకొని కలుపుకున్న తర్వాత వెంటనే మనం ఇడ్లీని వేసేసుకోవాలి. ఈనో వేసుకొని కలిపి మీరు పిండిని పక్కన పెట్టకూడదు అనమాట. అందుకనే ఫస్ట్ అక్కడ నీళ్లు మరిగించుకుంటేనే ఇక ఇడ్లీలు పెట్టేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారా, ఇలా చక్కగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఈరోజు 2 ప్లేట్ల ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగిలిన పిండితో నేను నెక్స్ట్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను. మొత్తం మీకు ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి ఒక 16 నుంచి 20 ఇడ్లీ వరకు రెడీ అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లోకి ఇడ్లీ ప్లేట్ని పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఈ ఇడ్లీ పాత్రలోకి ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీని ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇలా ఉడికించుకున్న ఇడ్లీని బయటకు తీసేసి ఒక్క 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఈ ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక స్పూన్ నీళ్ళతో తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఇడ్లీ అంటే ఎవరైనా నమ్ముతారా? చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఇడ్లీ అన్నీ కూడా తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టాంట్ ఇడ్లీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.